అధ్యక్ష, గవర్నర్ గారి యొక్క ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తూ అధికార పార్టీ నుంచి ఇంతమొదలు వివేక్ మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, మాట్లాడేటప్పుడు చాలా విషయాలు అంటే ప్రసంగంలో చాలా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాని మీద మరి గవర్నర్ గారి ప్రసంగంలో అనేక విషయాలు వారి ప్రసంగంలో వినడం జరిగింది. అధ్యక్ష, అదే కాదు అధ్యక్ష, చాలా విషయాలు కూడా రాని కూడా గవర్నర్ గారి ప్రసంగంలో అనేక విషయాలు చాలా సమస్యలు రాలేవు అధ్యక్ష. కానీ వివేక్ మాట్లాడేటప్పుడు నేను చాలా స్పష్టంగా విన్నా. ఇక్కడనే మరి ప్రశాంత్ రెడ్డి గారు అట్లనే కేటీఆర్ గారు కూడా చాలా వారి ప్రసంగాన్ని ఆకర్షితులయ్యారు. అయితే నాకు కూడా ఒకసారి వివేక్ మాట్లాడేటప్పుడు నిజంగా చాలా సమస్యలు రాసుకొని వచ్చిన ఈ రాసుకొచ్చినన్ని నేను మర్చిపోయేటట్టుగా వివేక్ మాట్లాడండి అధ్యక్ష. అసలు సమస్యలే లేవు అన్నట్టుగానే అసలు వివేక్ ప్రసంగంలో అయితే అసలు చాలా ఉదాహరణలు చెప్పిండు. సరే సంతోషం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పాల్సిన అవసరం ఉంది, చేసినవి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లే ఒక అపోజిషన్ పార్టీగా లేని కూడా చెప్పాలి, చేయని కూడా చెప్పాలి, చేసినవి కూడా సమర్థించాలి. జయప్రకాష్ రెడ్డి గారు, నేను ముందు నుంచి కూడా అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను, అధికార పార్టీ అయినా తమరైనా ఇంకెవరైనా గవర్నర్ ప్రసంగం పైన దానిపైన రిస్ట్రిక్ట్ కండి, దానిపైన మాట్లాడండి. తర్వాత మన బడ్జెట్ సెషన్ బడ్జెట్ స్పీచ్ కూడా ఉన్నాయి, దాని మీద మళ్ళీ మీరు స్పందించవచ్చు తప్పకుండా అధ్యక్ష. మాకు దయచేసి గవర్నర్ ప్రసంగం పైన రిస్ట్రిక్ట్ కండి అని మీరు అన్న మాటను మేము విన్నాం అధ్యక్ష, తప్పకుండా. కాకపోతే మేము కొంత సమయం తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. రాజకీయంగా ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేయము అధ్యక్ష. అధ్యక్ష, కొంత హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, కేటీఆర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి కొంత మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం చేసినని సమర్థించుకుంటూనే కొన్ని విషయాలు చేసినవి చెప్పుకుంటూనే కొన్ని మిస్ అయిన అధ్యక్ష చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్తాం అధ్యక్ష. ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగంలో కేసీఆర్ గారి యొక్క కిట్టు గురించి చర్చ వచ్చింది అధ్యక్ష. అది చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష. నేను కూడా ఒక శాసనసభ్యునిగా అది ఒక మంచి కార్యక్రమం అధ్యక్ష. కానీ అధ్యక్ష, దీంట్లో ప్రభుత్వం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. క్యాన్సర్ పేషెంట్ అధ్యక్ష, ఈ క్యాన్సర్ ఎవరికి వచ్చినా మెజారిటీ ప్రజలు చనిపోతున్నారు అధ్యక్ష, దానికి ఎవరైనా చేయలేం. కానీ ఆ బతకడానికి మనిషికి ఆశ, బతకడానికి ఆ క్యాన్సర్ పేషెంట్ అప్పులు చేసి 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 చనిపోతున్నాడు అధ్యక్ష. ఇది గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో రాలేవనే అంశాలను చెప్తున్నారు అధ్యక్ష. చావగా తప్పలేదు, కానీ కుటుంబం అప్పుల పాలయ్యి ఆ కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోతున్నాడు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వము ఆ చనిపోయే క్యాన్సర్ వ్యాధి పేషెంట్ చనిపోయే వ్యక్తికి మరి ఆర్థికంగా ఆదుకునే ఆలోచన ప్రభుత్వం చేయాలి అధ్యక్ష. క్యాన్సర్ పేషెంట్ చనిపోతాడు కాబట్టి అతన్ని అప్పులపాలు కాకుండా ఆ భారం అతను పడకుండా ప్రభుత్వము కొంత దృష్టి ఆదుకునే ప్రయత్నం చేయాలి అధ్యక్ష, మేజర్గా అయితే. కాబట్టి దాంతోపాటు ప్రధానంగా దాని తర్వాత హార్ట్కి సంబంధించి కూడా అప్పులపాలు కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వము దాన్ని దృష్టి పెట్టాలని కొంత సూచన చేస్తున్న అధ్యక్ష. మరి దానితోపాటు అధ్యక్ష, జర్నలిస్టులకు సంబంధించి ఒక విషయం కూడా ప్రసంగంలో రాలేదు అధ్యక్ష. స్వయం పరిపాలన 9 సంవత్సరాలు అయింది. జర్నలిస్టులు కూడా మరి అనేక త్యాగాలు చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టులకు 200 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని కూడా మాట ఇచ్చారు. కానీ అది అట్లనే పెండింగ్ అవుతుంది అధ్యక్ష.
అది కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చర్చకు రాలేదు కాబట్టి నేను జర్నలిస్ట్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దాంట్లో మరి దృష్టి పెట్టాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మన తెలంగాణ, అక్కడ తిరుపతి అయితే ఇక్కడ మనకు యాదగిరిగుట్ట గుడి నిర్మాణం పునర్నిర్మాణము చాలా బాగా చేసిన అధ్యక్ష. తప్పకుండా అది మనం కాదనికే వీల్లేదు, చాలా సంతోషం. నేను కేటీఆర్ గారిని కోరేది ఏంటంటే మరి అంత డెవలప్ చేసిన గుడి పునర్నిర్మాణము హైదరాబాద్ ఒక మెట్రో ట్రైన్ అక్కడ కూడా వేస్తే బాగుంటుంది. యాదగిరిగుట్టకు కూడా మెట్రో ట్రైన్ వసతులు ఏర్పాటు చేయాలి అధ్యక్ష అని నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష చాలా విషయాలు మర్చిపోయారు అధ్యక్ష. ఈ నిరుద్యోగ భృతి విషయం కూడా 3016 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది, గవర్నర్ గారి ప్రసంగంలో రాలేదు అధ్యక్ష. మరి ఈ నిరుద్యోగ భృతి కూడా 3016 విషయాన్ని కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. అట్లానే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యను కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వారికి వాళ్ళకి టీచర్ స్కేల్ ఇస్తామని కూడా చెప్పారు అధ్యక్ష. కాబట్టి వాళ్లకు ఈ టీచర్ స్కేల్స్ ఇస్తే అంగన్వాడీ ఉద్యోగస్తులు కూడా ఆ టీచర్ స్కేల్స్ ఇచ్చే యొక్క మరి వారి ప్రసంగంలో రాలేదు కాబట్టి అది కూడా ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అధ్యక్ష. అట్లాగే ఐకేపీకి సంబంధించి ఉద్యోగులకు మరి వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళకు కూడా 3900 రూపాయలు ఉంది, వాళ్ళకు కూడా ఒక 15,000 రూపాయల వరకు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. అది కూడా గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో రాలేదు ఐకేపీకి సంబంధించిన విషయం కూడా. అట్లాగే వీఆర్ఏల డిమాండ్స్ మీద కూడా వీఆర్ఏలు కూడా కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో పోయిన అసెంబ్లీ సమావేశాలు పిలిచారు. వీఆర్ఏ విషయంలో కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, మరి వీఆర్ఏ విషయానికి కూడా అనే విషయాన్ని కూడా నేను అధ్యక్ష మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విభజన కంటే ముందు ఒక సందర్భంలో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది, అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని వాళ్ళ అనాథ పిల్లలకు వాళ్ళకు సపరేట్గా హాస్టల్స్ లాంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. అదొక్కసారి నేను ఈ యొక్క ప్రసంగంలో మిస్ అయ్యారు కాబట్టి ఒకసారి అది దృష్టి పెట్టాలని నేను ముఖ్యమంత్రి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. చాలా పెద్ద సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఈ ఆధార్ కార్డు సంబంధించి అధ్యక్ష 60 సంవత్సరాలు 65 ఏళ్ళు 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు పడ్డది అధ్యక్ష. అధికారులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాన్ని ఆ ఏజ్ని వర్జంగా 4 సంవత్సరాలు అయిపోవచ్చింది. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం ఇది, రైతు రుణమాఫీ కూడా ఈ కిస్తులు చేసే అంశం కూడా మరి ఒకే కిస్తులో మాఫీ చేసేటట్టుగా చూడాలి. అట్లాగే అధ్యక్ష కేజీ టు పీజీ మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటని సరే గజ్వేల్లో కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు, అది రాష్ట్రం అంతటా తొందరగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి అధ్యక్ష హైదరాబాద్ కానివ్వండి జిల్లాలో కానివ్వండి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి 100 గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చే జీవో ఉండే, మరి ఆ జీవో రాష్ట్ర విభజన తర్వాత జీవో ఎత్తివేసారు. మరి దాన్ని ఒకసారి ఆ జీవోని మళ్ళీ రీఓపెన్ చేయాలని పేదవాళ్ళందరూ కూడా 100 గజాలు చొప్పున ఎక్కడిదక్కడ జిల్లా కలెక్టర్లు ఇచ్చే అవకాశం ఉండే, అలాంటి ఒక ఏర్పాటు చేయాలి. అది కూడా మిస్ అయ్యారు ఈ ప్రసంగంలో అని నేను ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అధ్యక్ష, అది కూడా ఈ చర్చకు రాలేదు ప్రసంగంలో. ఈ సర్పంచులు మరి లోకల్ బాడీస్ ఎంపీటీసీ జడ్పీటీసీ జిల్లా పరిషత్లో నిధులు లేక ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం పేపర్లలో. దాన్ని కూడా దృష్టికరించాలి, ప్రసంగంలో రాలేదని నేను మీ సందర్భంలో తెలియజేసి అధ్యక్ష. షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి మంచి స్కీమ్ అధ్యక్ష, చాలా మంచి స్కీమ్.
కానీ నేనేం కోరుతున్నా అంటే 1,16,000 ఇస్తున్నారు. అదే వంట చేసుకోనికే ఆ కుటుంబం హ్యాపీ. కానీ పైసలు ఉన్న వాళ్ళకు బంగారం ఇచ్చలేడు ఎంత అంటే కొనుక్కునే అవకాశం ఉంది. ఇంత మంచి స్కీమ్ మీరు పెట్టారు కదా, దీనికి ఇంకో 2 లక్షలు యాడ్ చేయండి. ఇంకా లేదు, ఆలోచన చేయండి. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళు ఎవరైనా బంగారం కొనుక్కొని ఎంజాయ్ చేస్తారు. ప్రతి మహిళకు ఇంత గోల్డ్ ఉండాలి పేరు మీద అని ఆశ ఉంటుంది, డబ్బులోనికి అవకాశం ఉంటుంది. కానీ పేదోళ్లకు సరే బాసలు తెచ్చుకొని పెళ్లి కాల్సి వెళ్ళిపోతే చాలు అని తృప్తి పడే ఆ జనానికి అధ్యక్ష మరి 2 లక్షలు పెంచితే ఒక పుస్తెలతాడు వస్తుంది అధ్యక్ష. దీని మీద ఆలోచన చేయండి, చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుందని నేను ఈ సందర్భంలో నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. సరే, ముస్లింల 12% రిజర్వేషన్ కూడా మీరు అమలు చేయాలని కోరుతున్న అధ్యక్ష. పెన్షన్ సంబంధించి 57 ఏళ్ల వయసు పెన్షన్ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కానీ ఒక కుటుంబంలో ఒక్కరికే వస్తుంది. అంటే వృద్ధాప్యం పెన్షన్స్ అది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేటట్టుగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి అనే విషయాన్ని నేను, ఎందుకంటే తాతకు వస్తుంది, వస్తలేదు అసలు. నేను గ్రౌండ్ ప్రాక్టికల్ చెప్తున్నా. 2000 వస్తుంది, 3016 ఇస్తామన్నారు. 2000 వస్తుంది, హ్యాపీ, సంతోషమే. కానీ 3016 ఇస్తాన్నారు, అది స్టార్ట్ చేయండి. నేను మర్చిపోయినా ఏం సార్ లేదా? అది ఇస్తున్నారు వికలాంగులు, ఓకే. ఇద్దరు ముసలి వాళ్ళకి వస్తలేదు, ఇద్దరికి ఇవ్వండి. ఓకే. అట్లానే రీఎంబర్స్మెంట్ ఫీజు విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొంత దాన్ని కూడా చెక్ చేసి అందరినీ ఫ్రీ చేయాలని కోరుతూ అధ్యక్ష. అట్లాగే బంజారా ఆరాధన సేవాదాల్ మహారాజ్ సంబంధించి ప్రభుత్వమే వాళ్ళకు జయంతి వేడుకలు చేస్తున్నారు అధ్యక్ష. చాలా మంచి కార్యక్రమం. ఒక డిమాండ్ కూడా ఉంది, ఈ సేవాలాల్ మహారాజ్ జయంతిని అది సెలవు దినగా చేయాలని ఒక డిమాండ్ కూడా ఉంది అధ్యక్ష. ఆ రోజు ఒక హాలిడే ప్రకటిస్తే కొంత, ఎందుకంటే మా సేవా మహారాజు గిరిజనుల కోసం అనేక మార్గదర్శకాలు చూపించిన మహానుభావుడు కాబట్టి ఆయన పేరు మీద ఒక హాలిడే డిక్లేర్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా గిరిజన వాసులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టాలని కోరుతూ, అట్లాగే అధ్యక్ష ఆర్ఎంపీ డాక్టర్లు గ్రామాలలో కొన్ని ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారు సేవ. కానీ ఒక డిమాండ్ కూడా ఉంది, వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వాలని, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు కార్డు ఇస్తే వాళ్ళ సేవలు ఉపయోగించుకోవచ్చు అని వాళ్ళకు ఒక ఆశ, ఒక ప్రయత్నము ఆర్ఎంపీ డాక్టర్లలో ఉంది. ఎందుకంటే మనకి ఇమ్మీడియట్లీ చిన్న జ్వరం వచ్చినా చూసే ఆర్ఎంపీ డాక్టర్లు కాబట్టి అది కూడా మరి దృష్టిలో ప్రభుత్వం ఆలోచించాలని అధ్యక్ష నేను మీ ద్వారా మరి తెలియజేస్తూ, చివరిగా 2 విషయాలు అధ్యక్ష. కేటీఆర్ గారు ఇక్కడనే ఉన్నారు, వారి శాఖ. నేను మెడికల్ కాలేజీల విషయంలో కూడా సరే కేంద్ర ప్రభుత్వం చాలా నరికింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట ప్రకారం మెడికల్ కాలేజీల్లో వాళ్ళు పెట్టుకున్నారు అని చెప్తారు. ఎందుకంటే నేనే దానికి సాక్ష్యము, నాకే వచ్చింది. ముఖ్యంగా నేను ఓడిపోయినప్పుడు 3 ఏళ్ళు కొట్లాడినా మెడికల్ కాలేజ్ కావాలని. సంగారెడ్డికి నేను ఎమ్మెల్యే కాగానే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, నాతో మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది కూడా ఆల్రెడీ. చాలా చాలా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు చేసిన పని చేసిందని చెప్పాలి, చేయని పని చేస్తలేరని కూడా చెప్పాలి. మీరు ఏమైనా మర్చిపోతే చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నారు. విమర్శలు అనుకోకుండా మీరు ఇవన్నీ పాజిటివ్గా తీసుకొని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుంది, చెప్పినందుకు మాకు కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మాది బాంబే హైవే అధ్యక్ష,
మాది బాంబే హైవే. ఇక్కడ మియాపూర్ వరకు మెట్రో ట్రైన్ ఉంది. సరే, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది, టీఆర్ఎస్ పాత్ర పోషిస్తుంది, ఈ ప్రభుత్వము ఇన్నేమి తేడాలు లేవు. కాబట్టి ఈ మియాపూర్ నుంచి నేను ఆ మధ్యలో ఎయిర్పోర్ట్ వరకు కేటీఆర్ గారు అధ్యక్ష మెట్రో ట్రైన్ శంషాబాద్ కూడా అన్న చెప్పడం జరిగింది, ఫౌండేషన్ కూడా వేసారు. మాది బాంబే హైవే పడంచర్ వరకు కూడా సూచనలు ఉంటాయని అన్నారు, వచ్చే అవకాశాలు. అధ్యక్ష సంగారెడ్డి వరకు, ఎందుకంటే మాది హెచ్ఎండి లిమిట్స్ అధ్యక్ష. నా కోరిక కూడా నేను ఏ సమయం పట్టవచ్చు అధ్యక్ష, కానీ మియాపూర్ వయా పడంచరు సంగారెడ్డి మా రామ్నగర్ రామ్ మందిర్ వరకు ఎంఆర్ఎఫ్ సదాశివపేట వరకు ఫ్యూచర్లో మెట్రో ట్రైన్ తీసుకొచ్చే ఒక ఆలోచనని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని కోరుతూ అధ్యక్ష, మరి విమర్శలే ప్రధానంగా కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రభుత్వం చేసే అనేక పథకాలు గవర్నర్ గారి ప్రసంగంలో వినడం కూడా జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ఎంత అమలు అవుతుందనే యొక్క చెక్కింగ్ కూడా ప్రభుత్వం దృష్టీకరించాలని నేను అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా. అన్నీ జరుగుతున్నాయని కూడా మీరు అనుకుంటే కూడా కాదు. మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా కొన్ని ప్రాక్టికల్ జరగకపోతే ప్రజలు నష్టపోతారు. ఆ నష్టాన్ని కూడా జరగకుండా కొంత దృష్టీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. మరి మొత్తం మీద నాకు వచ్చిన ఈ అవకాశంలో నేను మీ ద్వారా ప్రభుత్వానికి గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కొన్ని విషయాలు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, బయట డిమాండ్స్ని కూడా నేను ఇవన్నీ గవర్నర్ ప్రసంగంలో మిస్ అయినాయి కాబట్టి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఒక ఆలోచన ప్రయత్నం చేయడం జరిగింది. సరే, మరి ముఖ్యమంత్రి గారి సమావేశంలో లేరు, ఇవన్నీ సరే కేటీఆర్ గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ఇవి అబ్జర్వ్ చేస్తున్నారని నేను ఆశిస్తూ, సరే చివరిగా ఇంత మొదలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ డిపార్ట్మెంట్ ఈ హైదరాబాదులో తరచు దాడులు అయితే బాగానే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయో ఏం జరుగుతున్నాయో తెలుస్తలేదు. అసలు ఇది ఎవరి పంచాయతీ ఎవరు వాడుతుంది ఏమవుతుందో కూడా తెలుస్తలేదు. కానీ వివేక్ మాట్లాడేటప్పుడు దాడులు వాస్తవం అధ్యక్ష, ఇది ఒక రాజకీయంగా అరే మీ డ్రామాలో కూడా తెలుస్తలేదు. సరే ఏదైనా మీరు కూడా ఊకున్నారా? టైం వస్తే పోలీసులు మా మీద పంపిస్తారు. మీరు అరే మీరేమో పోలీసులు పంపిస్తారు, వాళ్ళేమో ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తున్నారు. సరే ఏదైనా కానీ అధ్యక్ష ఇది మంచిది కాదు. ఎందుకంటే హైదరాబాద్ బిజినెస్ కుప్పకూలిపోతున్నది. అంత గవర్నమెంట్ ఇన్కమ్ దెబ్బతి. కానీ అధ్యక్ష ఇంతమంది దాడులు జరుగుతున్నాయి, కానీ ఈ మేఘా కృష్ణారెడ్డి మీద దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష మేఘా కృష్ణారెడ్డి మీద దాడులు జరుగుతున్నాయి. నాకు విచిత్రం అనిపిస్తున్నది అది ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ డిపార్ట్మెంట్. కాబట్టి అధ్యక్ష ఎన్నిగా నేను చెప్పిన అనేక విషయాలు, చాలా విషయాలు అధ్యక్ష మీద అయిపోయింది. ప్రైవేట్ వ్యక్తుల మీద ఇక్కడ అసెంబ్లీలో ప్రైవేట్ వ్యక్తి కాదు అధ్యక్ష, ఆయన ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రైవేట్ వ్యక్తి కాదు, ఆయన ప్రభుత్వ వ్యక్తి. ఏ ప్రభుత్వ వ్యక్తి తెలియదు, కానీ ఒక ప్రభుత్వ వ్యక్తి ఆయన. సార్ ఇప్పుడు మొన్న స్టేట్ ఉండి ఇప్పుడు సెంట్రల్ వ్యక్తి అయిపోయింది ఆయన. సార్ అధ్యక్ష ఏమైనా కానీ నేను చివరిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, కొంత నేను చెప్పిన విషయాలు అధ్యక్ష ఇప్పటిదాకా చాలా విషయాలు ప్రజా సమస్యలు కొన్ని పెండింగ్ ఉన్నాయి చెప్పినా, దాని మీద మీ స్పందన ఉండాలి, రిజల్ట్ ఉండాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. రఘునందన్ రావు గారు.